హలో హాయ్ అండి, వెల్కమ్ టు ద వీడియో. ఇప్పుడు వీడియోలో ఇంచుమించుగా ఒక 60 సంవత్సరాల క్రితం జరిగినటువంటి ఒక మిస్టీరియస్ స్టోరీని మీతోనే షేర్ చేసుకోబోతున్నాను. ఇన్ని సంవత్సరాలు అయినా కానీ కరెక్ట్గా క్లియర్గా ఈ పర్టికులర్ థింగ్ అంటే ఈ విషయం ఏదైతే జరిగిందో ఆ సిచ్యువేషన్కి వెనక ఉన్న కారణం ఏంటి అన్న విషయాన్ని మాత్రం అప్పుడు అలాగే ఇప్పటి వరకు కూడా ఎవరు కూడా క్లియర్గా అజ్యూమ్ చేయలేకపోయారు. ఒకవేళ అజంప్షన్ చేసి చెప్పినా దానికి అన్నిటికీ కరెక్ట్గా ప్రూఫ్స్ మాత్రం చూపించలేకపోయారు. అంటే ఇది ఒక డిసాస్టర్ అని చెప్పచ్చు. ఎందుకంటే ఈ డిసాస్టర్ లోపల ఒక 9 మంది టూరిస్టులు చనిపోవడం జరిగింది. యాక్చువల్గా ఈ స్టోరీ ఏంటి అంటే సైబేరియా లోపల ఉన్నటువంటి ఒక మౌంటైన్ ప్రాంతం లోపలికి హైకింగ్ చేయాలి అని చెప్పేసి, బాగా స్నో పడేటటువంటి మౌంటైన్ అది. ఆ మౌంటైన్ పేరు వచ్చేసి మౌంటైన్ ఆఫ్ ది డెడ్. ఈ మౌంటైన్ మీద హైక్ చేయాలి అని చెప్పేసి కొంతమంది టూరిస్టులు ఆ ప్రాంతానికి బయలుదేరారు. ఈ టూరిస్టులు అందరూ కూడా ఏదో ఈ మౌంటైన్ హైకింగ్ అనేది కొత్తగా చేస్తున్నాం, ఫస్ట్ టైం చేస్తున్నాం అన్నటువంటి వాళ్ళు కాదు. చాలా ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి వాళ్ళు. వాళ్ళకి సంబంధించినటువంటి ఫొటోస్ని కూడా నేను ఇక్కడ మీకు డిస్ప్లే మీద చూపిస్తూ ఉంటాను, స్క్రీన్ మీద చూస్తూ ఉండండి. సో చాలా ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి వాళ్ళు ఇటువంటి హైకింగ్స్ అలాగే ఇటువంటి టూరిస్ట్కి సంబంధించినటువంటి ట్రావెల్స్ అనేవి చాలా చేశారు. ఇప్పుడున్న కాలం లోపల మనం యూట్యూబ్ లోపలనే చాలా ఛానల్స్ చూస్తున్నాం. ఎవరైనా ట్రావెలింగ్ చేస్తుంటే వాళ్ళ ఎక్స్పీరియన్స్ని యూట్యూబ్లో వీడియోస్ రూపంలో, ఇన్స్టాగ్రామ్లో ఫొటోస్ రూపంలో షేర్ చేసుకుంటూ ఉంటారు కదా. అప్పట్లో యూట్యూబ్ ఇవి ఉండేవి, సోషల్ మీడియా లేవు కాబట్టి వాళ్ళు వాళ్ళ జర్నీని ఒక డైరీలో రాసుకుంటూ అలాగే ఒక కెమెరాతోటి వాళ్ళ ఫొటోస్ని తీసుకుంటూ ఆ మెమోరీస్ని సేవ్ చేసుకుంటూ ఉండేవారు. అలా వాళ్ళ జర్నీకి సంబంధించినటువంటి ఒక డైరీ కెమెరా అనేది పోలీసులకు దొరకడం జరిగింది. సో వీళ్ళు కనిపించకుండా పోయినటువంటి ఒక 15-20 డేస్ తర్వాత టెన్షన్ పడి వాళ్ళ తల్లిదండ్రులు కంప్లైంట్ ఇవ్వడంతో పోలీసులు కానీ వాలంటరీ టీమ్స్ కానీ సర్చ్ ఆపరేషన్స్ స్టార్ట్ చేసిన తర్వాత వీళ్ళ డెడ్ బాడీస్ అనేటివి పోలీసులకు దొరికాయి. అది చాలా అంటే చాలా షాకింగ్ అయినటువంటి విషయం. యాక్చువల్గా మ్యాటర్ ఏంటి అంటే ఒక 10 మంది వీళ్ళు యాక్చువల్గా టీం ట్రావెల్ చేస్తూ ఉంటారు. సైబేరియా నుంచి బయలుదేరారు ఈ కొండ ప్రాంతాలకు వెళ్ళాలి అని చెప్పేసి. కొంచెం దూరం ట్రావెల్ అయిపోయిన తర్వాత ఈ 10 మంది లోపల ఒక వ్యక్తికి మామూలుగా ఒక హెల్త్ ఇష్యూ వచ్చింది. ఇంకా నేను ముందరికి ట్రావెల్ చేయలేను, నేను రిటర్న్ వెళ్ళిపోతా అని చెప్పేసి అన్నాడు. ఆ 10 మంది లోపల ఈ ఒక్క వ్యక్తి అనేటటువంటి వ్యక్తి రిటర్న్ అయిపోయాడు. 9 మంది మాత్రమే వాళ్ళ జర్నీని ముందుకు కంటిన్యూ చేశారు. యాక్చువల్గా ఈ 10 మంది లోపల 2 లేడీస్ ఉండేవారు. ఒక జెంట్స్ అంటే ఒక ఆయన బయటికి వెళ్ళిపోవడం వల్ల మిగతా 9 మంది లోపల 2 లేడీస్ ఉన్నారు కాబట్టి మిగతా 7 మంది మొత్తం జెంట్స్. సో ఇలా వాళ్ళ ట్రావెల్ అనేది కొనసాగుతూ ఉంది. అలా వాళ్ళ ట్రావెల్ అనేది ముందుకు వెళ్తున్నప్పుడు ఎలా స్టే చేశారు, ఎలా టైం స్పెండ్ చేశారు, ఎంత హ్యాపీగా స్పెండ్ చేశారు, వాళ్ళకి ఏం ప్రాబ్లమ్స్ వచ్చాయి అన్న విషయాలన్నింటినీ కూడా చాలా క్లియర్గా వాళ్ళ డైరీ లోపల రాసుకోవడం జరిగింది. ఆ డైరీని చదివినటువంటి పోలీసులకు ఆ డైరీ లోపల ఇన్ఫర్మేషన్ మొత్తం కూడా చాలా న్యాచురల్గా ఒక నార్మల్ ట్రావెలర్స్ రాసినట్టుగానే అనిపించింది. సో ఎవ్రీథింగ్ వాజ్ ఫైన్. బట్ వాళ్ళు ఈ మౌంటైన్ ఆఫ్ డెడ్ అని చెప్పేసి ఈ మౌంటైన్ని హైక్ చేసి కొంత దూరం వెళ్ళిన తర్వాత అక్కడ ఒక టెంట్ని వేసుకొని స్టే చేయడం జరిగింది. ఈ స్టే చేసినప్పటి వరకు అంటే ఆ సిచ్యువేషన్ వరకు కూడా ఏమేం జరిగింది అన్న విషయాలు డైరీలో క్లియర్గా ఉన్నాయి. వాళ్ళ ట్రావెలింగ్కి సంబంధించినటువంటి ఫొటోస్ అనేవి వాళ్ళ కెమెరాలో ఉన్నాయి. ఆ తర్వాత ఏం జరిగింది అన్న విషయం మాత్రం ఎవ్వరికీ తెలియదు. దానికి సంబంధించిన ఆధారాలు అనేవి ఏవీ లేవు. ఆ టెంట్ లోపల ఏం జరిగింది, ఆ నెక్స్ట్ రోజు ఏం జరిగింది, వాళ్ళు ఏమైపోయారు, ఎందుకు చనిపోయారు అన్న విషయాలన్నిటి ఒక క్వశ్చన్ మార్క్. అయితే ఆ తర్వాత 15-20 డేస్కు ఎప్పుడైతే పోలీసులు కానీ వాలంటీర్స్ కానీ సర్చ్ ఆపరేషన్ మొదలు పెట్టారో ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళు ఆ టెంట్ దగ్గరికి వెళ్ళి చూశారు. ఆ టెంట్ మీద ఒక సన్నటి మంచు పొర పడి ఉంది. అంటే అప్పట్లో మంచు బాగా అంటే ఆ టైం పీరియడ్ లోపల మంచు బాగా కురుస్తుండటం వల్ల మంచు పడి ఉండొచ్చు అని చెప్పేసి అనుకున్నారు. ఆ టెంట్ని బాగా ఎగ్జామిన్ చేస్తే టెంట్ లోపలికి వెళ్ళి ఒక కత్తితోటి ఆ టెంటును పూర్తిగా చింపేసినట్టుగా అనిపించింది. ఎందుకు, ఎవరు చింపారు అన్న విషయం క్వశ్చన్ మార్కే. ఆ టెంట్ లోపల ఆ టూరిస్టులకు సంబంధించినటువంటి బట్టలు ఉన్నాయి, కొన్ని ఎలక్ట్రిక్ స్టవ్స్ ఉన్నాయి, అలాగే వాళ్ళు వండుకున్నటువంటి కొన్ని వంటలు ఉన్నాయి. మొత్తం మెటీరియల్స్ వాళ్ళు తీసుకెళ్ళిన మెటీరియల్స్ అన్నీ చాలా క్లియర్గా అరేంజ్ చేసినట్టుగా ఉన్నాయి. వాటి మీద ఈ టెంట్ అనేది కూలిపోవడం జరిగింది. ఆ టెంట్ చుట్టుపక్కల మొత్తం క్లియర్గా చూశారు. కొన్ని ఫుట్ ప్రింట్స్ అనేవి వాళ్ళకి కనిపించడం జరిగింది. నార్మల్ కాళ్ళతో నడిచిన ఫుట్ ప్రింట్స్ కొన్ని కనిపించాయి. అలాగే సింపుల్గా ఒక బూట్స్ అంటే మనకు స్నో లోపల వేసుకుంటారు కదా బూట్స్ అనేవి, కూలింగ్ నుంచి వాళ్ళు ప్రొటెక్ట్ చేసుకోవడానికి, అటువంటి బూట్స్ తోటి నడుస్తున్నటువంటి ఫుట్ ప్రింట్స్ కూడా వాళ్ళకి దొరికాయి. ఆ ఫుట్ ప్రింట్స్ ద్వారా వాళ్ళకి అర్థమైన విషయం ఏమిటంటే అక్కడ నడిచిన వాళ్ళు చాలా సింపుల్గా ఒక నార్మల్ హ్యూమన్ బీయింగ్ నార్మల్ కండిషన్లో ఎలా నడుస్తాడో అలానే నడిచారు. ఇప్పుడు ఆ టెంట్ నుంచి బయటికి వచ్చేటప్పుడు ఆ టెంట్ని చీల్చుకొని వచ్చిన వాళ్ళు మళ్ళీ బయటికి వచ్చిన తర్వాత అంటే ఇప్పుడు లోపల ఏదో జరుగుంటేనే కదా దాన్ని చింపుకొని బయటికి వచ్చేది. అలా వచ్చిన వాళ్ళు మళ్ళీ బయటి నుంచి సింపుల్గా నడుచుకొని వెళ్ళారు అంటే ఆ టెంట్ లోపల ఏదో జరిగింది. ఆ జరిగిన దానికి వాళ్ళు భయపడ్డారా, బాధపడ్డారా, ఏదో దాని నుంచి బయటపడాలని అనుకున్నారు. బయటపడ్డ తర్వాత రిలాక్స్గా ఫీల్ అయ్యారు.
అన్న విషయం మాత్రం క్లియర్గా అర్థమైంది పోలీసులకు. అయితే ఆ ఫుట్ ప్రింట్స్ని ఫాలో చేసుకుంటూ వెళ్తే ఒక 1/2 కిలోమీటర్ వరకు ఉన్నాయి. ఆ తర్వాత కనిపించలేదు. వాళ్ళు అనుకున్న విషయం ఏమిటంటే స్నో పడి ఆ ఫుట్ ప్రింట్స్ అనేవి కనిపించకుండా ఉంటాయి అని చెప్పేసి అదే స్ట్రైట్ లైన్లో ఆ ఫుట్ ప్రింట్స్ స్ట్రైట్లోనే వీళ్ళు ముందుకు వెళ్ళారు. వెళ్ళిన తర్వాత ఒక చెట్టు దగ్గర కింద ఒక ఫైర్ పెట్టుకున్నట్టుగా వాళ్ళకు కనిపించింది. ఒక ఫైర్ మామూలుగా మంట పెట్టినట్టుగా. ఆ తర్వాత దానికి కొంచెం దూరంలో ఒక 2 డెడ్ బాడీస్ దొరికాయి. ఆ 2 డెడ్ బాడీస్ మీద ఉన్నటువంటి బట్టలు కూడా చాలా సింపుల్‌గా ఒక సింపుల్‌గా షర్ట్ సింపుల్‌గా ఉన్నాయి. వాళ్ళకి షూస్ కానీ, గ్లౌజెస్ కానీ ఏవి లేవు. అంటే ఇప్పుడు మామూలుగా బాగా మనకు హీట్ సమ్మర్ లోపల ఎలా బట్టలేసుకుంటాం సింపుల్‌గా ఏదో నార్మల్‌గా అలా వేసుకుంటున్నట్టుగా ఉన్నాయి. ఈడ పోలీసులకు వచ్చిన డౌట్ ఏంటంటే ఇంత స్నో లోపల ఇంత సింపుల్ బట్టలతోటి వీళ్ళెందుకు ఉన్నారు? యాక్చువల్‌గా స్నో లోపల ట్రావెలర్స్ కాబట్టి స్వెటర్స్ ఏసుకొని, జాకెట్స్ ఏసుకొని చాలా ప్రొటెక్ట్ చేసుకోవాలి వాళ్ళ బాడీని. బట్ వీళ్ళెందుకు ఇలా ఉన్నారు అన్న విషయం వాళ్ళకు క్వెషన్ మార్క్‌గా మారింది. ఆ తర్వాత ఆ ప్రాంతంలోనే అలానే వెతికితే మంచు లోపల 3 బాడీలు పేరుకుపోయినట్టుగా దొరికాయి. వీళ్ళ బాడీస్‌కి మాత్రం జాకెట్స్, స్వెటర్స్ ఉన్నాయి. బట్ షూస్, గ్లౌజెస్ మాత్రం లేవు. సో ఇది ఒక కన్‌ఫ్యూజన్ అనేది ఏర్పడింది. మిగతా వాళ్ళ బాడీస్ ఏవి అని చెప్పేసి వాళ్ళు వెతికితే అక్కడికి దగ్గరలో ఉన్నటువంటి లోయ లోపల అంటే ఆ టెంట్‌కు ఆపోజిట్ డైరెక్షన్‌లో ఉన్నటువంటి ఒక లోయ లోపల మిగతా వాళ్ళ డెడ్ బాడీస్ అనేవి దొరికాయి. వాళ్ళ డెడ్ బాడీస్ మీద మాత్రం ఒకరి తల పగిలిపోయినట్టుగా, గుడ్లు బయటికి తీసినట్టుగా, ఒకరి నాలిక లేనట్టుగా ఇలా కొన్ని మార్క్స్ అనేటివి కనిపించడం జరిగింది. వీళ్ళ డెడ్ బాడీస్‌నన్నిటిని కూడా వాళ్ళు పోస్ట్‌మార్టం కోసం పంపించడం జరిగింది. దాంట్లో ఫైనల్‌గా బయటకొచ్చిన రిజల్ట్ ఏంటంటే మాక్సిమం 90% ఆఫ్ ఛాన్సెస్ వీళ్ళు హైపోథర్మియా వల్ల చనిపోయారు. అంటే చలికి వాళ్ళ బాడీస్ అనేవి గడ్డగట్టిపోయి వాళ్ళు చనిపోవడం జరిగింది అనేది ఫైనల్ కంక్లూజన్ తోటి వచ్చినటువంటి రిపోర్ట్. బట్ వాళ్ళ టెంటుని చీల్చుకొని బయటికి రావడానికి కారణం ఏంటి? వాళ్ళలో వాళ్ళు గొడవ పడ్డారా? వాళ్ళ మీద ఏదైనా యానిమల్ అటాక్ చేసిందా? లేకుంటే ఇంకేదైనా జరిగిందా? అన్న విషయాలు మాత్రం ఎవ్వరికీ పోలీసులకు అర్థం కాలేదు. ఇక్కడ జరిగినటువంటి ఇంకో ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే వాళ్ళ బట్టల మీద కొన్ని రేడియో యాక్టివ్ మెటీరియల్స్‌కి సంబంధించిన ఆనవాళ్ళు దొరికాయి. చాలామందికి చాలా రకాల అనుమానాలనేటివి వచ్చాయి. అంటే రేడియో యాక్టివ్ మెటీరియల్స్ వాళ్ళ బట్టల మీద ఎందుకున్నాయి? ఇలా రకరకాల అనుమానాలు వచ్చాయి. పోలీసులు వాళ్ళ బ్యాక్‌గ్రౌండ్ ఇన్వెస్టిగేషన్ చేసినప్పుడు వాళ్ళకి తెలిసిన విషయం ఏమిటంటే, అందులో ఇద్దరు న్యూక్లియర్ పవర్ ప్లాంట్‌లో పనిచేసే వాళ్ళున్నారు అని చెప్పేసి. వాళ్ళ బట్టల వల్ల మెటీరియల్స్ మీద అవి వచ్చుండొచ్చు అని చెప్పేసి ఒక అజంప్షన్ అనేది ఇవ్వడం జరిగింది. పేరెంట్స్ కానీ, జనాలు కానీ అంటే ఈ సిట్యుయేషన్ అనేది మిస్టరీస్‌గా ఉంది గదా! వాళ్ళు ఎలా చనిపోయారు అనే విషయం ఎవరికీ తెలియదు కాబట్టి, ఒక్కసారిగా వరల్డ్ వైడ్‌గా బాగా వైరల్ అయిపోయింది. ప్రతి ఒక్కరి క్వెషన్ ఏంటంటే, పోలీసులు దీన్ని ఖచ్చితంగా ఛేదించి తీరాలి. లేకపోతే పోలీసులు ఏదో దాస్తున్నారు. హైపోథర్మియా వల్ల వాళ్ళు చనిపోయారు అని అబద్ధం చెప్పి దాస్తున్నారు అని చెప్పేసి. ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి హైకర్స్ అందరూ కూడా చాలా ఎక్స్‌పీరియన్స్ ఉన్నటువంటి వాళ్ళు. ఇంతకుముందు ఇటువంటి ఆపరేషన్స్ అనేటివి చాలా చేసినటువంటి వాళ్ళు. అటువంటి వాళ్ళు ఇంత సింపుల్‌గా హైపోథర్మియా వల్ల చనిపోతారు అనేది మేము నమ్మం అని చెప్పేసి చాలామంది వాళ్ళ పేరెంట్స్ కానీ వీళ్ళందరూ అటువంటి ఒక థియరీ. సో, ఆ తర్వాతి కాలంలో రకరకాల మంది రకరకాల థియరీస్ అనేవి చెప్పడం జరిగారు. అక్కడ మంచు తుఫాను వచ్చిండొచ్చు, లేకపోతే దాన్ని భయపడి వాళ్ళు పారిపోతే ఇప్పుడు కొంతమంది తలలు పగిలాయి గదా! ఆ మంచు తుఫాన్‌లో పడి రాళ్ళకు గుద్దుకొనైనా పగిలిండొచ్చు. ఇలా రకరకాల అజంప్షన్స్ అనేటివి జరగడం జరిగింది. బట్ ఏ అజంప్షన్స్ కూడా క్లియర్‌గా ఇవి ప్రూఫ్స్ అనే విధంగా మాత్రం చేయలేదు. బట్ ఫైనల్‌గా ఆ కేస్‌ని క్లోజ్ చేసే టైం లోపల చెప్పినటువంటి ఒక క్లియర్ కట్ స్టోరీ సింపుల్‌గా ఏంటి అనంటే, వాళ్ళు లాస్ట్ టైమ్ ఆ పలానా ప్రాంతం టెంట్ దగ్గర ఫోటో తీసుకున్నప్పుడు ఒక ఎగ్జాస్ట్ పైప్ అనేది ఆ టెంట్ లోపలికెళ్ళి బయటికి ఉన్నట్టుగా కనిపించింది. సో, వాళ్ళు లోపల వండుకున్నట్టుగా ఆ వండిన మెటీరియల్ అంటే వండిన ఫుడ్ అనేది లోపల ఉంది. సో, అలా వండుకొని టెంట్‌ని పూర్తిగా క్లోజ్ చేసి లోపల పడుకోవడం వల్ల ఆక్సిజన్ అనేది దొరకక లోపలనే గ్యాస్ అనేది అంటే బాగా లోపల స్టోర్ అయిపోయి ఊపిరాడక ఏం చేయాలనో తెలియక త్వరగా బయటికి రావడానికి ఒక చాకుని తీసుకొని ఆ టెంట్‌ని కోసి బయటికి వచ్చారు అని చెప్పేసి. అలా బయటికి వచ్చిన తర్వాత వాళ్ళు రిలాక్స్ అయ్యారు. హమ్మయ్య! ఆక్సిజన్ అందింది. మనం బ్రతుకుతున్నామని రిలాక్స్ అయ్యారు. బట్ ఆ తర్వాత మళ్ళీ వాళ్ళకొక షెల్టర్ కోసం అని చెప్పేసి ఎలాగో మనం ఇలానే ట్రావెల్ చేసి వచ్చాం. అక్కడ చెట్లున్నాయి కదా! అక్కడికి వెళ్దాం అని చెప్పేసి అక్కడికి బయలుదేరారు. అలా బయలుదేరిన తర్వాత అక్కడ ఉన్నటువంటి కొన్ని కట్టెలనన్నిటిని చేర్చి మంట పెట్టడం జరిగింది. ఆ మంట దగ్గర ఉన్నటువంటి ఇద్దరు అంటే వాళ్ళు తక్కువ క్లోత్స్ వేసుకున్నందుకు ఆ ఇద్దరు మంట దగ్గరే ఉండి జాకెట్స్, స్వెటర్స్ ఏసుకున్న మిగతా వాళ్ళు మాత్రం ఆ ప్రాంతం నుంచి వేరే ప్రాంతానికి వెళ్లి కట్టెలను తీసుకురావడానికి వెళ్లి ఉండవచ్చు. వాళ్ళు తీసుకొచ్చే లోపలనే అక్కడ ఏదన్నా తుఫాను లేకపోతే మంచు కొండలు విరిగి పడడమో జరిగి వాళ్ళు అందులో పడి మంచు లోపలికి వెళ్ళిపోయి లోయలో పడి చనిపోయారు. వాళ్ళు కట్టెలు తీసుకురాకపోవడం వల్ల ఇక్కడ ఉన్న మంట కట్టెలు సరిపోక వీళ్ళిక్కడ హైపోథర్మియా వల్ల వీళ్ళిద్దరూ కూడా చనిపోయి ఉండవచ్చు అని చెప్పేసి వీళ్ళందరి ఒక అజంప్షన్ థియరీ అనేది క్రియేట్ చేయడం జరిగింది.
సరే ఇదంతా ఓకే. కానీ కొంతమందికి నాలుక, గుడ్లు అంటే వాళ్ళ శరీరం లోపల గాయాలు ఎక్కడి నుంచి వచ్చాయంటే వీళ్ళు చనిపోయిన తర్వాత ఏవైనా ఎనిమల్స్ వచ్చి వీళ్ళ మీద దాడి చేసి ఉండొచ్చు అని చెప్పేసి కూడా దానికొక థియరీ అనేది పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి లేకపోతే అక్కడ ఉన్న వాలంటీర్స్ నుంచి ఒక థియరీ అనేది బయటికి ఎక్స్‌ప్లెయిన్ చేయడం జరిగింది. బట్ ఈ ఓవరాల్ థియరీ అంతా కూడా అక్కడ చెప్పిన దానికి ఒక అజంప్షన్ థియరీ మాత్రమే. బట్ క్లియర్‌గా ఇది జరిగింది, దీనివల్ల మాత్రమే వీళ్ళు చనిపోయారు అన్నట్టుగా మాత్రం ఎక్కడా కూడా ఒక ప్రూఫ్స్ తోటి, ఒక ఆధారాలతోటి క్లియర్‌గా నిరూపించబడలేదు. సో, ప్రపంచంలోనే ఇదొక మిస్టరీయస్ ఒక సంఘటనగా చరిత్రలో నిలిచిపోయింది. దీనిపై మీ అభిప్రాయం ఏంటి అన్న విషయాన్ని ఖచ్చితంగా కామెంట్స్‌లో చెప్పండి.